చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజును పురస్కరించుకొని రాష్ట్రానికి దేశానికి ఆయన యాడ్ చేసిన వాల్యూ ఎంత, వాట్ ఈజ్ హిస్ పార్ట్ ఇన్ పాలిటిక్స్ చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? కాదు. ఎందుకంటే ఆయన గురించి డబ్బా కొట్టడానికి దేర్ ఆర్ ఎనఫ్ పెయిడ్ మీడియా హౌసెస్, దేర్ ఆర్ ఎనఫ్ ఫ్యాన్ పేజెస్ ఫర్ హిమ్. వాళ్ళు చెప్పేది చాలు. ఈ దేశానికి రాష్ట్రానికి ఆయన ఎంత కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఆయన గురించి చెప్పడానికి వాళ్ళ పేజెస్ చాలు. ప్రత్యేకంగా మనలాంటి ఇండిపెండెంట్ పీపుల్ వచ్చి చెప్పాల్సిన పని లేదు. సో ఐఎమ్ నాట్ హియర్ టు టెల్ ఎనీథింగ్ అబౌట్ చంద్రబాబు నాయుడు గారు. బట్ నేను ద మెయిన్ ఇంటెన్షన్ ఫర్ మై వీడియో ఈజ్, నిన్న చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు పురస్కరించుకొని ఆయన కొడుకు, పెద్ద పెద్ద నాయకులు, ఫ్యాన్స్ అందరూ పెట్టిన ట్వీట్స్ కన్నా కొణిదెల పవన్ కళ్యాణ్ అలియాస్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారైన పవన్ కళ్యాణ్ ఒక ట్వీట్ పెట్టాడు. ఎవడైనా ఒక పుట్టినరోజు ఒక ట్వీట్ పెడితే ఎలా ఉంటుంది? హ్యాపీ బర్త్డే, మీరు బాగుండాలి, ఇన్ని సంవత్సరాలు బతకాలి, అన్ని సంవత్సరాలు బతకాలి, మీరు అది చేశారు, ఇది చేశారు. అక్కడ కూడా అయినా తన బేల బుద్ధిని చూపించుకున్నాడని నా అభిప్రాయం అండి. దో ఇట్ ఈజ్ వెరీ హార్ష్ స్టేట్మెంట్. డిప్యూటీ సీఎంగా చంద్రబాబు నాయుడు గారి పార్టీకి చెందిన ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా పొగుడతా ఒక వీడియో పెట్టినా, ఒక ట్వీట్ పెట్టినా నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. బట్ యు ఆర్ నాట్ జస్ట్ ఎ డిప్యూటీ సీఎం, యు ఆర్ హ్యాండ్లింగ్ ఎ పార్టీ కాల్డ్ జనసేన. జనసేన అంటూ రాష్ట్రంలో ఒక పార్టీ ఉంది, ఆ పార్టీ మీదే. అది మీకు తెలుస్తుందా పవన్ కళ్యాణ్? మీరు పొగడచ్చు. ఎవరిని పొగడాలి, ఏ స్థాయిలో పొగడాలి, ఏ మోతాదులో పొగడాలి అనేది ఒక పార్టీ అధినేతగా మీకు ఒక స్థాయి ఉంది. ఆ స్థాయిని మీరు మర్చిపోయినా మీకు ఉంది అని పాపం జనసేన కార్యకర్తలు, జనసేన ఎమ్మెల్యేలు నమ్ముతున్నారు. అంత ఎత్తున అంత పొడవు పోస్టు రాష్ట్రాన్ని నడిపించిన దార్శనికుడు అనే దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్రం పాతాళానికి వెళ్ళిపోయిన పరిస్థితుల నుంచి మళ్ళీ బయటికి తెచ్చి వేసిన ఒక శ్రీ మహావిష్ణువు 11వ అవతారం లేదా 10వ కల్కి అవతారంలాగా మీరు ప్రొజెక్ట్ చేయటం అనేది నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. బేసికల్లీ మీరు అంత పొగడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. బట్ ఓకే, మీ గురించి రకరకాల రాజకీయ విమర్శలు వచ్చినా వాటిని తట్టుకొని భరిస్తా మిమ్మల్ని సపోర్ట్ చేస్తున్న మీ జనసేన కార్యకర్తలకు, నాయకులకు చెడ్డ పేరు వచ్చే విధంగా మీరు ప్రవర్తించకుండా మీ రాజకీయ ప్రయాణం సాగిస్తే చాలు. ఎందుకంటే పీపుల్ షుడ్ నాట్ రిగ్రెట్ ట్రావెలింగ్ విత్ దేర్ లీడర్స్. ఇక ముఖ్య విషయానికి వస్తే, ఆయన ట్వీట్ పెట్టిన తర్వాత నేను నిజంగా షాక్ అయ్యాను. ఆంధ్రప్రదేశ్లో అంత రాజకీయంగా, అంత ఆర్థికంగా నష్టపోయిన అంత భయంకరంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశ్. ఐ డోంట్ నో, నాకు అర్థం కాలేదు. ఆంధ్రప్రదేశ్ ఇంత దారుణంగా నష్టపోయిందా? పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా ఇంత స్ట్రెస్ అయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పి. అసలు ఏదైనా రాజకీయంగా మనం చాలా వింటుంటామండి, రోజు డిబేట్లు చూస్తుంటాము. అవన్నీ ఫేక్ డిబేట్స్, అవన్నీ ఎవరి రాజకీయ అవసరాల కోసం వాళ్ళు మాట్లాడుకుంటుంది. కానీ నిజం అనేది ఒకటి ఉంటుంది. నిజం అనేది చట్టసభల్లో రిపోర్ట్ల ద్వారా ప్రజెంట్ చేస్తాం. మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ రూల్స్ 2006 ప్రకారము ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని, ఆర్థిక సంస్కరణలని, ఆర్థికంగా మనకు వస్తున్న డబ్బును మనం ఏ విధంగా మేనేజ్ చేస్తున్నాం, మనకున్న అప్పులు ఎంత, మన అప్పుల స్థాయి ఎంత, మన ఆర్థిక స్థితిగతులు ఏంటి అనే దాని మీద ఒక రిపోర్ట్. ఈ రిపోర్ట్ని ప్రతి సంవత్సరం మనం చట్టసభల ముందర పోస్ట్ చేస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా 2025లో కూడా రిపోర్టు పోస్ట్ చేశాం. ఈ రిపోర్ట్లో గత పాలకుల పరిస్థితుల నుంచి ఈ రోజు వరకు ఏ సంస్కరణలు తీసుకొచ్చాము, మన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఏంటి అని చెప్పడానికి ఈ రిపోర్ట్ ప్రజెంట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. సో నేను ఈ రిపోర్ట్ చూస్తే లిటరల్లీ ఐ వాజ్ షాక్డ్. ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపి 2023-2024 నుంచి 2024-2025 అది ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ వస్తే, ఇది ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్. 2023-2024 రివైజ్డ్ ఎస్టిమేట్స్, 2024-2025 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ సాధించిన పురోగతి జిఎస్డిపిలో 9.2%. సేమ్ జిఎస్డిపి
2023-2024 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ నుంచి 2024-2025 ఫస్ట్ అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అట్ కరెంట్ ప్రైజెస్ తీసుకుంటే 12.94% అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు నేను చెప్పిన ఈ నెంబర్స్లో మనం ఫోకస్ చేయాల్సింది 9.24%, విచ్ ద జీడిపి గ్రోత్ రేట్ ఈజ్ అట్ కాన్స్టెంట్ ప్రైజెస్. టోటల్ రెవెన్యూ రిసిప్ట్స్ 2023-24 నుంచి 2024-25 టోటల్ ఆదాయం రెవెన్యూ మన ఆ రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, ఈ ఆదాయంలో ముఖ్యంగా ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది, సెంట్రల్ గవర్నమెంట్ మనకిస్తున్న షేర్స్ అండ్ గ్రాంట్స్, అంటే ఏదైతే ఆర్థిక అభివృద్ధి కోసం గ్రాంట్స్ ఏవైతే ఇస్తాయో ఇవన్నీ కలిపితే రెవెన్యూ రిసీట్స్ అంటారు. సో 2023-2024లో 1,73,000 కోట్ల చిల్లర అయితే 2024-2025లో 1,76,000 కోట్లు. అంటే అక్షరాల జగన్ గారి గవర్నమెంట్ చివరి సంవత్సరంలో ఉన్నప్పటికీ, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో మొదటి సంవత్సరం ఉన్నప్పటికీ కేవలం 3,000 కోట్లు రెవెన్యూ, మన ఆంధ్రప్రదేశ్ యొక్క రెవెన్యూ పెరిగింది. సో 3,000 కోట్ల అభివృద్ధి. ఇకపోతే దీంట్లో ట్యాక్స్ రెవెన్యూ ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి. ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 86,000 కోట్ల నుంచి 95,000 కోట్లకు పెరిగింది, 9,000 కోట్ల అభివృద్ధి. నాన్ ట్యాక్స్ రెవెన్యూ మనకు మైన్స్ నుంచి కానీ, మినరల్స్ నుంచి కానీ, స్టేట్లో చిన్న చిన్న పంచాయతీల నుంచి కానీ వాటి నుంచి వచ్చే ఈ రెవెన్యూని నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. ఈ రెవెన్యూ దాదాపు జగన్ గారి గవర్నమెంట్లో దాదాపు 8,000 కోట్లు వస్తే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో 7,000 కోట్లు. స్టేట్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ పడిపోయింది. ఇక్కడ నాకు షాకింగ్ విషయం ఏంటంటే, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఆర్థిక అభివృద్ధి కోసము, స్టేట్ గవర్నమెంట్ డెవలప్మెంట్ కోసం గ్రాంట్స్ ఇస్తుందండి. అంటే కొంత డబ్బు ఇస్తుంది, ప్రతి సంవత్సరం కొంత డబ్బు, వాటిని ఆర్థిక అభివృద్ధి కోసం వాడతారు. జగన్ గారి గవర్నమెంట్లో చివరి సంవత్సరం 35,000 కోట్లు జగన్ గారి గవర్నమెంట్ వాళ్ళు తెచ్చుకోగలిగితే, అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం 22,000 కోట్లు అధికారికంగా ట్యాక్స్ గ్రాంట్స్ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెచ్చుకున్నారు. ఇప్పటిదాకా మనం మాట్లాడింది మొత్తం రెవెన్యూస్, రిసీట్స్ గురించి మాట్లాడాం కదా. అంటే మనకు రాబడి టోటల్గా మనకు ఒక 3,000 కోట్లు అదనంగా వచ్చింది ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ రిసీట్స్. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న గ్రాంట్స్ కూడా దాదాపు ఒక 15,000 కోట్లు తక్కువే వచ్చింది. ఇకపోతే ఎక్స్పెండిచర్ ఖర్చు అంటే మీకు తెలుసు, ఉద్యోగులకు జీతభత్యాలు, సబ్సిడీసు, తర్వాత మన మేనిఫెస్టోలో ఉండే పథకాల, ఈ సూపర్ 6 పథకాలకు చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఖర్చు, ఇదంతా కూడా ఒక సంవత్సరం పెట్టిన ఖర్చులో మనం చూపిస్తాం. జగన్ గారి గవర్నమెంట్లో ఆయన చెప్పిన నవరత్నాల స్కీమ్స్ అన్నీ ఇంప్లిమెంట్ చేస్తే అయిన ఖర్చు 2,53,000 నుంచి 53,000 కోట్లు ఒక సంవత్సరానికి, 2023-24. మళ్ళీ చెప్తున్నా, 2023-24 సంవత్సరానికి జగన్ గారి గవర్నమెంట్లో అన్ని పథకాలకు కలిపి 2,54,000 కోట్లు, ఇంక్లూడింగ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్, ఎవ్రీథింగ్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఎవ్రీథింగ్. వెరాజ్ ఇట్ కమ్స్ టు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, సూపర్ 6 పథకాలలో ఒకే ఒక పథకం ఇంప్లిమెంట్ చేస్తూ ఆయన పెట్టిన ఖర్చు 2,74,000 కోట్లు. అక్షరాల 2,74,000 కోట్లు. పథకాలు ఇస్తూ, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ చేస్తూ, ఎలక్షన్ చివరి సంవత్సరంలో ఆయన పెట్టింది 2,54,000 కోట్లు. సూపర్ 6 పథకాలలో ఒక పెన్షన్ మాత్రమే ఇంప్లిమెంట్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఖర్చు 2,74,000 కోట్లు. అక్షరాల జగన్ గారి గవర్నమెంట్లో పెట్టిన దానికన్నా 20,000 కోట్లు అదనంగా ఖర్చు పెట్టారు. సరే, ఇక్కడ కొంతమంది వాదించే వాళ్ళు ఉంటారు, జగన్మోహన్ రెడ్డి డెవలప్మెంట్ చేయలేదు, రోడ్లు వేయలేదు, కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చి రోడ్లు వేశారు అని. ఎందుకంటే నాకు తెలిసిన ఒక టీచరే మొన్న మాట్లాడుతా, కేవలం నేను జగన్ మీద ద్వేషంతో చంద్రబాబు కోటేశాను, కానీ నా జన్మలో నేను చంద్రబాబు నాయుడు గారి ముఖం చూడాలంటే కూడా నేను ఇష్టపడను, టీవీలో ఆయన ఫోటో వస్తే కూడా మార్చేసే రకం నేను. అలాంటిది కేవలం జగన్మోహన్ రెడ్డి కొన్ని చేయలేదు కాబట్టి నేను ఆయనకు వ్యతిరేకంగా ఓటేశానని చెప్పాడు. దిస్ ఈజ్ ద స్టేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పీపుల్. ద్వేషంతో ఓటేసి, కోపంతో ఓటేసిన వాళ్ళ సంఖ్యను ఎక్కువగా చూశాను నేను ఆంధ్రప్రదేశ్లో. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డెవలప్మెంట్ అంటే రోడ్లు వెయ్యని జగన్ అని మాత్రమే జనసేన, టీడీపీ యుద్ధం చేసింది. బిల్డింగులు కట్టలేదనో, ప్రజలకు అది చేయలేదనో, ఇది చేయలేదనో వాళ్ళు యుద్ధం చేయలేదు. కేవలం రోడ్లు రాష్ట్రమంతా పరిచేశారా? పరిచిన రోడ్లకు అయిన ఖర్చు 2,74,000 కోట్ల. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం చెప్పవలసిన సమాధానం. ఇక క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వస్తే, ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఫ్యూచర్ కోసం
ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసము క్యాపిటల్ ఎక్స్పెండిచర్ స్పెండ్ చేస్తారండి. జగన్ గారి గవర్నమెంట్ 23,330 కోట్లు ఖర్చు పెడితే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 24,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దాదాపు ఒక 500 నుంచి 700 కోట్లు అదనంగా ఖర్చు పెట్టారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టడంలో చంద్రబాబు నాయుడు గారు సిద్ధహస్తులు అని అందరూ అంటుంటారు. మరి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వై రిస్ట్రిక్టెడ్ ఓన్లీ టు 24,000 crores? ఈ 24,000 crores అమరావతి ఇంక్లూడెడా, నాట్ ఇంక్లూడెడా? లేకపోతే అమరావతిని క్యాపిటల్ ఎక్స్పెండిచర్గా కాకుండా ఒక సపరేట్ ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్గా మీరు ప్రజలకు చూపించాలనుకుంటున్నారా? ఈ విషయం కూటమి ప్రభుత్వం మ్యాక్రో ఎకనామిక్ ఫ్రేమ్వర్క్ పాలసీలో కూడా వాళ్ళు పెట్టడం చాలా అవసరం. ఎందుకంటే ప్రజలకు అమరావతి మీద ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక ట్రాన్స్పరెంట్గా అకౌంటబుల్గా కనిపించాల్సిన అవసరం ఉంది. ఇకపోతే రాష్ట్రం అప్పుల పాలైపోయింది, శ్రీలంక అయిపోయింది, న్యూస్లో ఏదొస్తే దాన్ని మన రాష్ట్రానికి అన్వయించి మన రాష్ట్రాన్ని ధ్వంసమైపోయింది అని సినిమాటిక్గా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. దాన్ని కరెక్ట్గా క్యారీ ఫార్వర్డ్ చేసుకొచ్చి జనంలోకి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు. లోకేష్ గారు ఎర్రబుక్కు పట్టుకొని తిరుగుతారు. నిజానికి ఆంధ్రప్రదేశ్ ఏమైంది మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది, క్లియర్గా కనపడుతుంది. ఇది ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్ ప్రతి సంవత్సరం తగ్గుతూ ఉంది. అంటే ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు, గత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడ్డాయి. వాళ్ళ జీవన స్థితిగతులు పెరిగాయి, వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది, వాళ్ళ లైఫ్ స్టైల్ పెరిగింది, వాళ్ళ జీవితాలు మెరుగుపడ్డాయి. దానివల్ల వచ్చిన వాల్యూ ఎడిషన్ వాళ్ళు ఎకానమీలో ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇదంతా జరుగుతూ వచ్చింది. కాకపోతే ఇదంతా అండర్ కరెంట్గా జరగటం, సైలెంట్గా అండర్ కరెంట్గా కొన్ని జరుగుతాయండి. జీవితాలు బాగుపడ్డామని అందరికీ కనపడేలా జరగవు. జీవితం బాగుపడ్డామంటే సినిమాలో రాజా సినిమాలో వెంకటేష్ మాదిరి ఒక్కొక్క బస్ అలా రాదండి. జీవితంలోకి చాలా స్టేబుల్గా డెవలప్ అవుతుంది. ఆ స్టెబిలిటీని చూపించేంత టైం ఇవ్వలేదు కూటమి ప్రభుత్వం. రాష్ట్రం అంధకారంలో పడిపోయింది, శ్రీలంక అయిపోయింది, రాష్ట్రం ఎత్తిపోయింది అని చెప్పి భయంకరంగా ప్రచారం చేసి అటు రాష్ట్ర ప్రజల క్రెడిబిలిటీ పడగొట్టి ఇవాళ కంపెనీలు ఎందుకు తీసుకురావట్లేదు అంటే జగన్మోహన్ రెడ్డి వల్లనే తీసుకురావట్లేదు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తే ఎలా, జగన్మోహన్ రెడ్డి ఉండకూడదు అని ఒకరు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడే కానీ చచ్చిపోలేదని ఒకరు, ప్రతిపక్షాన్ని బ్రతకనివ్వకూడదు అనుకునే ఏ పక్షమైనా చాలా భయంకరమైన దరిద్రమైన పక్షమని నా అభిప్రాయం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో అధికార పక్షం ప్రతిపక్షం కేవలం ప్రజల కోసం ఆలోచించి పోరాడతాయో అటువంటి అధికార పక్షం 4 కాలాలు ప్రజల మధ్యన మసులుతుంది. ఏది ఏమనుకున్నా చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు పొగిడిన తీరు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి ఈ ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ ఆర్ రూల్స్ ప్రకారం వచ్చిన ఈ ఫ్రేమ్వర్క్ రిపోర్టు మ్యాచ్ కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో రాజకీయాల్లోకి రావడానికి, అధికారంలోకి రావడానికి మనం ప్రయత్నం చేసే 1% రాష్ట్రాభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తే ఆ రాష్ట్రం బాగుంటుంది. చేతికి సెలైన్ బాటిల్స్ పెట్టుకొని వచ్చి నేను ఫిజికల్గా బాగాలేను, నాకు హెల్త్ బాగాలేదు అంటే కుదరదు. మీరు తొందరగా రికవర్ అయ్యి కొన్ని రోజు మాలకు బ్రేక్ ఇచ్చి ప్రజల మధ్య ఉండి ప్రజలకు ఏం చేయాలో అది తెలుసుకొని నేర్చుకొని ప్రజల జీవితంలోకి రండి. ఎంతసేపు మాలలో లేదా సెలైన్ బాటిల్స్ పెట్టుకొని ఉంటాం అనేది మీ ఆరోగ్యానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మంచిది కాదు, రాష్ట్ర సంక్షేమానికి ముఖ్యంగా మంచిది కాదు.